Hi, good morning. Welcome to our channel Gayathri Lifestyle Telugu Vlogs. Dina chitti hi shoe baby. Hi cheppu. You say hi. Hi cheppu. Morning cheppu. Morning. Hi cheppu. Bye bye. Bye bye. ఇక్కడ వచ్చేసి నేను ఐషు కోసం పాలు వేడి చేశాను, పాలు కాంచుతున్నాను అనమాట. పాలు కాగిపోతూ ఉన్నాయి, కాగిపోయాయి కూడా, ఆఫ్ చేసేసాను. తర్వాత వచ్చేసి నేను ఇక్కడ దోశ వేసుకుంటున్నాను, ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. 2 దోశ వేసుకొని విత్ చట్నీతో సర్వ్ చేసుకొని తినేస్తాను. Half 3 when I called you up, said I need you now cause I'm losing patience. By 4 you were knocking on my door. I said love is a 2-way road, he don't care no more, am I going crazy? Needed you just to help forget it all. And it was easy, you put the records on to replay, danced till we couldn't see straight, till the morning came along. Don't need the weekend, we don't wait until the evening, we don't need to find a reason to turn it up and sing along, cause that's what friends are for. Cause that's what friends are for. ఇక్కడ వచ్చేసి నేను సంగటికి బియ్యం కడుగుతున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ కొన్ని సామాన్లు ఉన్నాయి, అవి కడిగేసుకుంటున్నాను అనమాట. అదే స్వీటీకి పాలు కాంచాను కదా, అది అనమాట క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం మెత్తాల కర్రీ చేసుకుంటున్నాం అనమాట. అందుకోసం ముందుగా వాటి తల తీసేయాలన్నమాట, డ్రై ఫిషెస్. ఇలా ఈ విధంగా తల తీసేసి అట్లా మనం ఒలిచి పెట్టుకోవాలి అన్నీ. తర్వాత వచ్చేసి ఇలా ప్యాన్లో వేసుకొని, ఆయిల్ వేసుకోకూడదు ఇందులో, ఒట్టి మామూలుగా ప్యాన్లో ఇవి వేసుకొని కొద్దిగా మంట సిమ్లో అనమాట కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇందులో వాటర్ వేసి పెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేను వచ్చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర అన్ని గింజలు వేసుకున్నాక ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసుకున్న తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను అనమాట. అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని బాగా దూరగా వచ్చేంత వరకు వేయించుకోవాలి మన ఆనియన్స్ని. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను, బాగా వేగిపోయింది. తర్వాత ఇందులో నేను వచ్చేసి మసాలా వేసాను. మసాలా అంటే నేను ముందుగా వచ్చేసి కొబ్బరి, వేరుశనగ పప్పు మిక్సీ పట్టి పెట్టుకున్నాను అనమాట, అదే ఇందులో యాడ్ చేస్తున్నాను అనమాట. మామూలుగా అయితే మిక్సీలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి అన్నీ వేస్తారు, కానీ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఈ 2 మాత్రమే వేసుకుంటున్నాను. పక్కన నేను సంగటి కూడా పెట్టేసుకున్నాను, ఆల్రెడీ పొంగు కూడా వచ్చేసింది, అది కూడా ఒక పక్క ఉడుకుతూ ఉందన్నమాట. తర్వాత మసాలా కూడా బాగా వేగాక ఇందులోకి వేస్తున్నాను టమాటో కూడా వేసాక కొంచెం పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఆయిల్లోనే సిమ్లో పెట్టుకొని బాగా పెట్టుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి ఇందులోకి వెళ్తున్నాయి
వంకాయలు మామూలుగా వచ్చేసి మొటిక్కాయలు కూడా వేసుకుంటారు. ఇప్పుడు నేను మొటిక్కాయలు ఇందులో వేయలేదనమాట. ఒట్టి వంకాయలు మెత్తాళ్ళు మాత్రమే ఈరోజు చేస్తున్నాను. తర్వాత వచ్చేసి మిరప్పొడి అండ్ ధనియాల పొడి వేసుకుంటున్నాను అనమాట. అవి కూడా వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. ఆ మసాలా అంతా బాగా నూనెలోనే ఆయిల్ అయిపోవాలన్నమాట. తర్వాత వచ్చేసి మనం ముందుగా వాటర్ వేసి పెట్టుకున్నాను కదా, నేను 2-3 టైమ్స్ వాష్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇవి కూడా ఇందులో వేస్తున్నాను అనమాట. వేసుకొని అలా ఫ్రై చేసుకొని తర్వాత వచ్చేసి నేను మసాలా వేసుకున్నాను కదా, ఆ మిక్సీ వాటర్ వేసుకుంటున్నాను అనమాట. ఇందులో ఆ వాటరు ఇంకా మనకు ఎంత వాటర్ కావాలో, ఎంత కర్రీ గ్రేవీగా ఉండాలనుకుంటున్నారో మీరు దాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే వంకాయలు కాబట్టి తొందరగా మెత్తగా అయిపోతాయి అన్నమాట, మనకి ఎక్కువ టైం పట్టదు. అది కాక మెత్తాలు కూడా అంతే అన్నమాట. కాబట్టి వాటర్ మీకు ఎంత కావాలో అంత చూసి యాడ్ చేసుకోండి. ముందుగా వచ్చేసి మళ్ళీ చింతపండు కూడా నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసేసాను కదా, ఇప్పుడు బాయిల్ అవుతూ ఉంటుంది మన కర్రీ. ఇప్పుడు మన సంగటి ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఆల్మోస్ట్ ఉడికినట్లే ఉంది సంగటి కూడా. ఇంకా కొంచెం మెత్తగా ఉండాలి కాబట్టి ఇంకా కొద్దిసేపు ఉడుకుతూ ఉంటుంది అన్నమాట పక్కన. That's what friends are for. Half 3 when I called you up, said I need you now 'cause I'm losing patience. By 4 you were knocking on my door. I said love is a two. తర్వాత ఇక్కడ వచ్చేసి సంగటి బాగా మెత్తగా ఉడికిపోయింది. సంగటి వచ్చేసి బియ్యం బాగా మెత్తగా ఉడికిన తర్వాతే రాగి పిండి వేయాలండి లాస్ట్లో. ముందే రాగి పిండి వేస్తే మనకు తర్వాత ఉడకదనమాట బియ్యం అవి. అందుకే మెత్తగా అయిపోయిన తర్వాతే నేను రాగిపిండి ఇక్కడ వేసేసాను. రాగిపిండి వేసేసి మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేశాను. ఆ వేడికి రాగిపిండి అనేది బాగా మెత్తగా అవుతుందన్నమాట. తర్వాత నేను సంగటి గెలుకుతాను. ఇప్పుడు మన కర్రీ కూడా ఎంతవరకు వచ్చిందో చూద్దాము. మన కర్రీ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఉడికిపోయిందనమాట. ఉడికిపోయింది. తర్వాత ఇందులో వంకాయలు కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది మనకి. ఇక్కడ మనకు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవచ్చు కదా, చెక్ చేసుకుంటున్నాను. నాకు ఇక్కడ కొంచెం తక్కువగా ఉన్నట్లుంది, అందుకే నేను ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్. తర్వాత వచ్చేసి చింతపండు పులుసు కూడా మనం ఇప్పుడు వేసుకోవాలండి. దింపే ముందర కూర మొత్తం ఉడికాక దించే ముందర 5 మినిట్స్ ముందర వేసుకొని, 5 మినిట్స్ కాదు ఒక 2-3 మినిట్స్ ముందర వేసుకోవాలన్నమాట. వేసుకొని తర్వాత బాగా ఉడికాక కొత్తిమీర వేసుకొని మన కూర రెడీ అయిపోతుంది. తర్వాత వచ్చేసి నేను వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను కర్రీని. అంతే, మన మెత్తాల కర్రీ రెడీ అయిపోయింది. ఒక పక్క సంగటి కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. నేను ఆఫ్ చేసేసాను. ఆ వేడికి అది కూడా బాగా ఉడికిపోయి ఉంటుంది అన్నమాట రాగిపిండి. ఇప్పుడు వచ్చేసి సంగటి కూడా మనము ఎలా గెలుక్కోవాలో చూపిస్తాను. తర్వాత నేను మామూలుగా సంగటి ముద్దలు చేస్తారు, కానీ నేను ఇక్కడ ముద్దలు చేయలేదన్నమాట. అది ఇంకోసారి ఎప్పుడైనా నేను చూపిస్తాను అనమాట. ఓకేనా? Said I need you now 'cause I'm losing patience. By 4 you were knocking on my door. I said love is a two-way road. You don't care no more. Am I going crazy? Needed you just to help forget it all. And it was easy. You put the records on to replay. Dance till we
ఈరోజు బ్లాగ్ ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియోని మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ like, share, comment. Bye bye.